అయితే బ్యాక్గ్రౌండ్లో ఈరోజు ఒక మంచి టైటిల్ పెట్టిన. సో తెలంగాణ రాష్ట్రంలో పాపం కాంగ్రెస్ పార్టీల పెద్ద ఎత్తున ఆ, వాళ్ళ పంచాయలు బయటపడుతున్నాయి, వాళ్ళకున్న కొట్లాటలు బయటపడుతున్నాయి. ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నాయి. సో ఏదేమైనా చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉంది, ప్రజలంతా అనుకుంటున్నారు. ఇప్పుడు ఏం జరిగిందంటే, మునుగోడు ఎమ్మెల్యే కోమారెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న ఏపూరు సోమన్న 20 సంవత్సరాలట, ఆయన 25 సంవత్సరాలట, ఆయన పాటలు పాడబట్టి దానికి ఒక ప్రోగ్రాం పెట్టుకుంది. సో ఆ ప్రోగ్రాంలో రాజగోపాల్ రెడ్డి చీఫ్ గెస్ట్. ఇక మొత్తం ప్రోగ్రాం అది ఏపూరు సోమన్నది అర్థం కావట్లేదు, లేదంటే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి అర్థం కావట్లేదు. సో ఆ లెక్కన దాని వ్యవహారం జరిగింది. సో అందులో మాట్లాడుతూ ఇక ఇది ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాం. లక్షల కోట్లు దోసుకుంటున్నారంట మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ రెడ్డి. ఆయన నోటితో చెప్పలేదు వాళ్ళ పేర్లు తప్ప. సో మ్యాటర్ అయితే గదే కన్వే అయింది తెలంగాణ సమాజానికి. అధికారంలో ఉన్న వాళ్ళట లక్షల కోట్లు దోసుకుంటారట. మరి పేద ప్రజల దగ్గర 5 లక్షల రూపాయలు ఇల్లు ఇచ్చేందుకు 500 రూల్స్ పెడుతురట. ఇది ఇందిరమ్మ ఇండ్ల సంగతి చెప్తాను నేను. ఇందిరమ్మ ఇళ్ళకేమో ఇక అది అర్హులు కాకుండా ఉండడం కోసం, అర్హుల్ని తగ్గించడం కోసం, ఇంకో దానికోసం దానికేమో నియమ నిబంధనలు పెంచుకుంటా పోతారు. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం వచ్చినప్పటి నుంచి లక్షల కోట్లు దోసుకొని తింటుంట. ఇంకో పెద్ద విషయం ఏంటంటే, కాంగ్రెస్కి సంబంధం లేని వాళ్ళు అధికారంకి ఎక్కిరు దోసుకుంటారు, లేదంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు అధికారంలోకి వచ్చిర్రు అంటాడు. సో తెలంగాణ ఉద్యమానికి సంబంధం అంటే వీళ్ళిద్దరే వస్తారు. ఎందుకంటే ఈయన తెలంగాణ ఉద్యమం జరుగుతప్పుడు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి సంకనాకుతున్నాడు, ఓపెన్ సీక్రెట్ అది. రేవంత్ రెడ్డి వచ్చేసి ఆనాడు చంద్రబాబు నాయుడు సంకనాకుతున్నాడు. ఇది తెలంగాణలో ఏ మూలకు పోయినా లాగేసుకోకుండా తిరిగే పసిపిల్లగాడినా కూడా చెప్తాడు ఏంది రేవంత్ రెడ్డి చరిత్ర ఏంది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చరిత్ర ఏంది. సో ఇద్దరిని ఉద్దేశించి కోమిరెడ్డి రాజగోపాల్ నిన్న మాట్లాడిండు. సభ వేరేది, సభ సంకనాగిపోయింది, వేరే జోలు చెప్పారు. ఆ జోలిలో ఇదే హైలైట్ పాయింట్. సో ఏపూరి సోమన్న పెట్టిన కుంపటి అనమాట ఇదంతా. ఇక మరి అలా నమస్తే తెలంగాణ రాసుకుంటుంది కదా, నచ్చిన వార్త మెచ్చిన వార్తలు రాసుకోవడంలో నమస్తే తెలంగాణ మొదటి స్థానంలో ఉంటుంది. వాళ్ళు రాసిరే చూడదు. ఆంధ్రోళ్ళ తావేదారులే ఏలుతున్నారట, కాంగ్రెస్తో సంబంధం లేనోళ్ళు గద్దె నెక్కినరట. గమనించాలి, తెలంగాణ ప్రభుత్వంలో వారిదే పెత్తనమట. అంటే అర్థమైంది, రేవంత్ రెడ్డిదే పెత్తనం, తెలంగాణకు సంబంధం లేనోడు అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఇక పైనోళ్ళు లక్షల కోట్లు దోసుకుంటున్నారు. 5 లక్షల ఇందిరమ్మ బిల్లుకు 500 కొర్రీలు పెడుతురట. రాజకీయాల్లో మార్పునకు ముందుకు రండి, నేను గెలిపించిన మందుల సామెలనే ఎమ్మెల్యే కులం పేరుతో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడు. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఇది కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు. సో ఆయన మందుల సామెల్ని గెలిపించినట, ఆ గెలిపించిన సామెలు అంటే ఈయన మాట ఇంటలేడట. ఇప్పుడు ఈ ఏపూరు సోమన్న ఇంటడట. సో ఆయన నమ్మకం ఇప్పుడు ఏంటంటే, మాలమాది వాళ్ళకి పంచాలు పెట్టే పని ముందర పెట్టుకుంటూ ఈ తతంగం గురించి తర్వాత మాట్లాడతాం. మొదటగా 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు ఈ 500 కొర్రీలు అనే పాయింట్ నిజమా కాదా? నిజంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా చెప్పాలి. ఈ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల్లో మేజర్గా ఇందిరమ్మ ఇల్లు అనే పథకాన్ని బాగా కాంగ్రెస్ పార్టీ గత 2.5 సంవత్సరాలుగా హైలైట్ చేస్తూ వస్తుంది. కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు 3 రంగుల కలర్ వేసి ఇది మా కాంగ్రెస్ ఇందిరమ్మ ఇల్లు అంటాను. సో ఈ తతంగం అంతా జరుగుతూ ఉండగా ఇప్పుడు 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల పథకం నిన్న తీసుకొచ్చారు. నిన్న రేవంత్ రెడ్డి 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల పథకం కాదు ఇగో ఇది అక్కడ రాసిరు. ఈ 1,00,000 ఇందిరమ్మ ఇల్లు అనే ప్రోగ్రాంకి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్నది. మరి ఆయననేమో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాడు, సభ పెట్టుకున్నాడు. ఆయన సభకు కౌంటర్గా అదే రోజు సేమ్ డేటు ఏపూరి సోమన్నతోని ఓ సభ పెట్టించి ఆడ ఈ మాటలు మాట్లాడు. అయితే ప్రజలంతా నిజంగా రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ని ఏకీభవిస్తున్నాం ఓ రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆయనకు ఏ తీరుతోని మాట్లాడుతుండో, ఏ మంత్రి పదవి కోసం మాట్లాడుతుండో లోకమతం తెలిసిన విషయమే. ఆ అంశాన్ని పక్కన పెడితే
నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన కానించి నేటి వరకు కూడా ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కొర్రీలు పెడితేనే వస్తున్నారు. గ్రామాలల్లో 2 ఊర్లకి అంటే మండలానికి ఒక ఊరిచ్చుడు, ఊళ్ళో 4 ఇచ్చుడు, 4 ఇందిరమ్మ ఇళ్లకు 40 అని చెప్పుడు. సో ఈ తతంగం అంతా గత 2.5 సంవత్సరాలుగా జరుగుతూ వస్తూ ఉన్నది. ఇలా గ్రామాలలో ఒక మండలంలో 20 గ్రామాలు ఉంటే 20 గ్రామాలు ఒక గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటా మొత్తం డబ్బు కొట్టిరు నిన్న మన సర్పంచ్ ఎలక్షన్లప్పుడు. మరి ఇప్పుడు కొత్త డబ్బు ఏం చేశారంటే జిహెచ్ఎంసీ ఎన్నికలకు 1,00,000 ఇందిరమ్మ ఇల్లు అని చెప్పారు. అక్కడ ఓపెనింగ్ చేసినాము 7,000 ఇండ్లే. 7,000 ఇండ్ల పేరు చెప్పి రేపు 1,00,000 ఓట్లు దండుకునే ప్రయత్నం. సో అందుకే వాళ్ళ సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నాడు, మా కాంగ్రెస్ ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అయింది, ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో 1,00,000 కోట్లు దోసుకుంటారు. వాస్తవమా? రేవంత్ రెడ్డి దోసుకుంటాడు, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు దోసుకుంటారు. సో ఇంకంతా ఈ దోపిడీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇంకేందా, ఇంకొక నిమిషం, ఇంకొక డైలాగ్ ఉన్నది, ఈయన రాసినట్టుంది, శంకర్ రాసినట్టుంది. 5 లక్షలు ఇచ్చేందుకు 500 రూల్స్ పెడుతున్నారు, అధికారం అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు దోసుకుంటున్నారు. ఉద్యమానికి కాంగ్రెస్కు సంబంధం లేని వారు పెద్ద పదవుల్లో ఉన్నారు, నా సహనాన్ని చేతగానితనం అనుకోవద్దు, నిరుద్యోగుల కోసం పోరాడతాం. అంటే ఇప్పుడు ఆయన ఎజెండా ఏంది? సహనం అంటే ప్రజలు బాగుండాలి, ప్రజలకి మంచి పరిపాలన అందించాలని సహనం కాదు. ఆయనకు మంత్రి పదవి విషయంలో సహనం ఉంది అంతవరకే. అంటే నేను వెయిట్ చేస్తున్నా మీరు మంత్రి పదవి ఇస్తారని, అంతే తప్ప నేను వదిలిపెట్టేయలేదు. మీరు ఇవ్వకుండా పోతా ఉంటే నిరుద్యోగులతో పోరాటం చేస్తా అంటే నిరుద్యోగుల తరఫున అంటే అర్థమైంది, విద్యాశాఖ మంత్రి కావాలంటున్నాడు ఆయన ఇండైరెక్ట్గా. సో ఇప్పుడు ఆయన రాజకీయ ఎజెండా కోసం కాంగ్రెస్ తప్పులు ఎత్తి చూపిస్తూ ఉండేది ఓపెన్ సీక్రెట్. ఆయన రాజకీయంగా ఆయనకు పదవి కావాలనుకున్నాడు, వాళ్ళు హామీ ఇచ్చారు, ఆ పదవి ఇస్తలేనందుకు పని కట్టుకొని కాంగ్రెస్ తప్పులపైన ఒక్కొక్కటిగా వేరెత్తి చూపిస్తూ తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ నాయకులు, సొంత కాంగ్రెస్ నాయకులు చేస్తున్న తప్పిదాలను ప్రజాక్షేత్రంలో పెడుతున్నాడు. ఇలా 1,00,000 కోట్లు దోసుకున్న దాంట్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. సో ఈయనతో పాటు కాంగ్రెస్ పార్టీలో కాంపిటీటర్, ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టరే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంట్రాక్టరే. సో ఇద్దరి దగ్గర 1,000 కోట్లు ఉన్నాయి. సో ఈయన మంత్రి పదవి రాకపోవడం వల్ల ఈయన దోసుకోలేకపోతుండు, ఆయన మంత్రి పదవి వచ్చిందంటే ఆయన దోసుకోగలుగుతున్నాడు. సో ఆ యొక్క ఆలోచన కూడా ఉన్నది. సో ఏది ఏమైనా ఫైనల్గా ఎజెండా ఒకటే, కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇస్తుందా, లేదంటే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న తప్పుల గురించి తెలంగాణ సమాజానికి నేను చెప్పాలనా, ఇది ఈయన చెప్పదలుచుకున్నాను. ఇక ఈ అంశం అనేది తెలంగాణ రాష్ట్రంలో పాపం బీఆర్ఎస్ పార్టీకి మరో లడ్డు కావాలన్న అన్నట్టుగా. సో ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వైఫల్యాలపైన ఎప్పటికప్పుడు కొట్లాడుతున్నారు. సో వాళ్ళకి ఇంకొక పావులక రాయగోపటి దొరికిండు. ఈయన ఎప్పుడైతే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇస్తాడో కదా వెంబటే మెయిన్ పేపర్లు బ్యాన్ రైటర్లు వార్తలు వస్తాయి. ఇప్పుడు ఈ వార్త ఎక్కడైనా కాంగ్రెస్ అనుబంధ పత్రికల్లో ఒకసారి ఉందా అనేది మనం చెక్ చేద్దాం. ఎందుకంటే వీళ్ళంతా నిజమైన జర్నలిస్టులు కదా, నాకేమన్నా కనిపిస్తుందా ఇక అయిపోయింది, ఇది వేరే కాయ వేయింది, అలా ఇది వేరే కాయ వేయింది, ఈనాడు ఇది మరి ఏనాడు నాయన, వీళ్ళందరూ యాడ్ చేసుకొని బతారు అంతే. ఇక మొత్తమే రాయకపోవచ్చు నాకు తెలిసి. ఇంకొక ఈమె పేరు తెలంగాణ జ్యోతి, ఈమె పేరు. సో దయచేసి మీరు ఈమెనేం అనొద్దు, ఈమె పేరు తెలంగాణ జ్యోతి. ఈమె కూడా రాయాలి, ఈమె ఇదే రాసుకుంది అలా బ్రహ్మాండంగా. ఇక బీసీ అనగానే బీసీ గుర్తొచ్చింది ఆయన నిజంగా. మా వి హనుమంతరావు అనడం మొత్తానికి ఇలా లేపిరు బాగా జాకీలు పెట్టి. సో ఏదేమైనా వేరే ఏ పత్రికలు రాలేదు, ఓన్లీ కాంగ్రెస్ పత్రిక అమ్మంటారు, ఓన్లీ నమస్తే తెలంగాణ లేదా తెలంగాణ సమాజం, ఈ 2 బీఆర్ఎస్ పత్రికలు వచ్చింది. మరి తెలంగాణ సమాజం అర్థం చేసుకోరా, రాజగోపాల్ మాట్లాడిన దాంట్లో నిజం ఉందా లేదా? 100కి 100% నిజం ఉన్నది, 100కు 1000% నిజం ఉన్నది. నిజమే అది, కాంగ్రెస్ వాళ్ళు దోసుకుంటుంది నిజమే, రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెనకంగా ఉన్న అనుచరులు దోసుకుంటుంది నిజమే, ఇవన్నీ నిజాలే. కానీ ఈ సమయం సందర్భం అనేది విచిత్రంగా అనిపించింది.
సో ఆయన ఓపిక వాడతాడంట మంత్రి పదవి కోసం నిమ్మలంగా ఈ లొల్లంతా లేకుండా ఆయన మంత్రి పదవి వీరే మీకు ఇంకా ఎదురుండదు ఇక మీ కాంగ్రెస్ చేస్తున్న తప్పిదాల గురించి ప్రజలకు చెప్పేటోడు ఇంకా మామిడే ఉన్నాడు. సో మరి మీ కర్మ ఇక మీ దిష్టామూరం చేస్తే మీ చేయలేం. కానీ ఈయనేమంటే గెలిపించిన ఎమ్మెల్యేలు కులం పేరుతో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట. మరి మీ రెడ్డి వాళ్ళు అవినీతి చేస్తలేరానే? ఓన్లీ దళితులు బీసీలే చేస్తుర్రా? మీరు ఏ అవినీతి లేకుండా ఈ నాకు వచ్చిర్రా? ఏ అవినీతి లేకుండా మీ రాజకీయ చరిత్ర మొదలైనప్పుడు మీ ఆస్తులు ఎంత, ఇవాళ మీ ఆస్తులు ఎంత? మరి ఏ అవినీతి లేకుండా ఎట సక్కంగా సంసారంగా సంపాదించరు? సో ఇప్పుడు మీకు తీట ఉంటే తీట మాటలు మాట్లాడవచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు ఈయన పేరేం పేరే ఏపూరి సోమన్న, ఈయన జాకీలు పెట్టి లేపుతాడు ఇవాళ నిన్ను. ఈయన లేపిన లేపుడు భూప్రపంచంలో అసలు మిగిలిపోయినాడు ఒక్కరు లేడు. కేసీఆర్ను లేపిండు, కేసీఆర్ అంటే ఎవరి పాలయ్యిందిరో తెలంగాణ అంటే ఏపూరి సోమన్న తిరిగిన అన్ని రంగుల పాలైంది అలా, అంతేనా కదా? ఏపూరి సోమన్న తిరిగిన అన్ని రంగుల పాలైంది తెలంగాణ. ఇక నువ్వు ఈ సకమైన సంసారిని గాలి పెట్టి లేపితే మాకు నవ్వొస్తుంది వాస్తవానికి. ఈయన సకమైన సంసారై నీ డబ్బరే కొడితే ఓకే, ఈయన పుడకూల డప్పినది, పుడకో డప్పు కొడతాడు, పుడకో కాడ కొడతాడు. ఈయన ఓ రోజు కాంగ్రెస్ జోక్తాడు, బీఆర్ఎస్ అని పొట్టు పొట్టు తిడతాడు, మళ్ళీ బీఆర్ఎస్ అని జోక్తాడు, మళ్ళీ కాంగ్రెస్ అని పొట్టు పొట్టు తిడతాడు, మళ్ళీ వైఎస్ శర్మ కాడికి పోతాడు, బీఆర్ఎస్ని కాంగ్రెస్ని పొట్టు పొట్టు తిడతాడు. ఇక రేపు నీ పక్కన నన్నుగా సామెలన్నా ఎంతసేపు నేను ఒకటి రెండు మాట్లాడుతున్నాను, రేపు ఏపూరి సోమన్న నిన్ను జాడిచ్చి తంతే నువ్వు చూడాలే, కళ్ళు బయర్లు కమ్మాలి రాజగోపాల్ గారు. మీకు అసలు చరిత్ర ఆయన రాజకీయ చరిత్ర అంటారుగా. మనకి మంచి మంచి ముచ్చట్లు వస్తున్నాయి. ఆయన లెక్క ఏంటంటే గాడిద దొరికితే గాడిద ఎక్కుతా, గుర్రం దొరికితే గుర్రం ఎక్కుతా, పంది దొరికితే పందిని ఎక్కుతా అంటాడు ఆయన. కానీ ఆయనకు ఎమ్మెల్యే కావాలి అంతే. ఇప్పుడు నేను అల్లా గాడిద లెక్క అనుకుంటున్నా, గుర్రం లెక్క అనుకుంటున్నా, పంది లెక్క అనుకుంటున్నా, ఏ లెక్క అనుకుంటున్నా, కానీ లాస్ట్కి అయితే నిన్నైతే ఆగం చేసి చూస్తాడు. ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోను, దీంట్లో అసలు డౌటే లేదు. నన్ను అడిగితే ఇంకొక చిన్న సలహా ఇస్తా, ఏపూరి సోమన్న పక్కన పెట్టి ఇంకోడన్నా దొరికితే చూసుకో, అదే తుంగతులా. ఏపూరి సోమన్ అయితే 100% నీకు దెబ్బడం ఖాయం. అంటే ఆయన చరిత్ర చూస్తే గదే చెప్తాను. మందుల సామెలు దెబ్బ కొట్టాను, మందుల సామెలు తిడతాను. సిరిమార్తి లింగే దెబ్బ కొట్టాను, సిరిమార్తి లింగే తిట్టిరు. ఇప్పుడు రేపు ఇంకో ఈయన తయారు ఉన్నాడు ఏపూరి సోమన్, ఇప్పుడు హైడ్రాలిక్ జాకీలు పెట్టి లేపిండి నిన్న సభల. అది నమ్మకు, అది నిజం కాదు. మళ్ళీ ఒకటేసారి జాడిచి కింద పడేస్తాడు, ఆడ కింద పడితే ఇక ముడిపోకలు సాప్ అవుతాయి. సో నేనేమంటే ఇంకోవరైనా తేలాడుకో, అదే తుంగతుర్తిలో మీ అన్నదమ్ములు ఎట్లాగో దళిత నియోజకవర్గాల్లో మీరు చేసే రాజకీయం చేస్తూనే ఉంటారు కాబట్టి ఇంకొకరిని తేలాడుకుంటే మంచిగా ఉంటుంది. ఈయన అయితే సూటు కాడే, మీకు గ్యారెంటీ ఇస్తా, నేను అన్డౌటెడ్గా ఇస్తా. ఇంకా అది కథ. సో ఇది రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలకు అంటారుగా కొరకరాని కొర్రగా తయారవుతాడు రోజంత. మంత్రి పదవితో లొల్లి పోతుంది, నీకు ఏ పంచాయతీ ఉండదు ఇంకా.